విలువైన టైం కేటాయించి మాకు ఇక్కడి వరకు వచ్చి మస్తు హ్యాపీగా ఉంది సార్. చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలవడానికి నేను వస్తానా. ఫస్ట్ గెట్ టుగెదర్ స్కీమ్ ఫౌండేషన్ సార్. గెట్ టుగెదర్ అనగానే వస్తామా రామా రిపబ్లిక్ డే కదా, పిల్లలకి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా అని ఆలోచించినాము. కానీ వాళ్ళు అందరు సార్ వాళ్ళు వస్తున్నారు, అందరు ఫ్రెండ్స్ వస్తున్నారు, అందరూ ఓకే అన్నారు అనగానే అమ్మ నేను కూడా వెళ్తా అనేసి మా హస్బెండ్ని పట్టుకొని వచ్చిన నేను ఇక్కడి వరకు. మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేసిండు. మీ సార్ వాళ్ళు వస్తారు కలువు. స్పీచ్ గురించి నేను అడిగినాము సార్ వాళ్ళ ముంగట ఏం స్పీచ్ ఇవ్వాలి అంటే కూడా సజెషన్ ఇచ్చిండు. నువ్వు ఫస్ట్ నుండి ఏ సార్ మీకు మోటివేట్ చేసిండు, అప్పుడు లైఫ్ ఎట్లుంది ఇప్పుడు లైఫ్ ఎట్లుంది అవన్నీ కంపారిజన్ చేసుకుంటా క్లాస్లో జరిగిన జోక్స్ అవన్నీ మెమొరీ చేసుకుంటూ చెప్పు అన్నట్టునే అంత టైం మాత్రం ఇక్కడ లేదు. నేను చిన్నగా ముగించాలనుకుంటున్నా. ఇప్పుడు మనం అక్కడ తింటుంటే నాకు 9th క్లాస్లోనో 10th క్లాస్లోనో ఒక ఫేవర్ పార్టీ అయ్యింది. మనం చెట్టు చుట్టూ కూర్చొని ఆకులు పెట్టుకొని తింటుంటే గాలి వచ్చింది కదా, మనం ఆ గాలిలో అయినా తిన్నాం. ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా అనిపించింది మనకు. ఇప్పుడు ప్లేట్లు పట్టుకొని మంచిగా అంటే కూర్చొని తినడం బెటరు, నిల్చొని తినడం బెటర్ కాదు అసలు. కానీ ఆ చెట్టు కింద తిన్న రోజులకి ఇక్కడ తిన్న రోజులకి ఏమన్నా మీకు తేడా అనిపిస్తుందా? ఏ రోజు బాగుంది, ఈ రోజు బాగుందా, ఆ రోజు బాగుందా? ఆ రోజే బాగుంది కదా, ఎంత బాగుంది. అందరూ సారు వాళ్ళు కూడా మన మధ్యలో కూర్చుంటూ వాళ్ళు కూడా మనతో షేర్ చేసుకున్నారు ఫుడ్. ఆ రోజు అయితే చాలా హ్యాపీగా మర్చిపోలేని రోజు సార్. ఇంకోటి నేను చెప్పగలుగుతుంది ఏంటంటే నేను 10th క్లాస్ అయిపోయినాక నేను ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయినా సార్. జాయిన్ అయినాక 1 day 2 days నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత టీసీ ఇచ్చేసిన అక్కడ. వాళ్ళు నేను మేమో తీసుకోవడానికి ఏమో సుఖేంద్ర సార్ దగ్గరికి వస్తే సుఖేంద్ర సార్ ఇక్కడ జాయిన్ అయినామమ్మా అని అడిగితే నేను ఇట్లా గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయిన సార్ నాకు భయం అవుతుంది బయటకు వెళ్ళడానికి. ఆ బయటకు వెళ్ళి ఫస్ట్ నుండి 10th వరకు ఇక్కడే చదివిన. ఈ ఫ్రెండ్స్, ఈ ఊరు, ఈ స్కూలు ఎక్కడికి వెళ్ళలేను. ఇక్కడ వదిలిపెట్టి నాకు భయం ఉంది సార్ బయటకు వెళ్ళాలంటే. సార్ నాకు చెప్పిండు ఒకటే మాట, నువ్వు పైకి ఎదగాలంటే ఫస్ట్ భయం పక్కన పెట్టండి, భయం పక్కన పెట్టి వెళ్ళు అని చెప్పి సార్ నా ముందరనే గీతాంజలి కాలేజ్ ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేసి ఇక్కడ నుంచి ఒక 2 అమ్మాయిలు వస్తున్నారు జాయిన్ చేసుకోండి అని చెప్పి ఫీజు కూడా వితౌట్ ఫీజు తోటి సార్ మాట్లాడిండు. అదే నాకు మొదటి స్టెప్ అయింది. అదే మొదటి స్టెప్ తోటి నేను మ్యాథ్స్ టీచర్ 6th క్లాస్ నుండి 10th క్లాస్ దాకా కూడా సుఖేంద్ర సారే మ్యాథ్స్ చెప్పిరు. నేను అక్కడే ఫిక్స్ అయిపోయినా, ఉంటే సుఖేంద్ర సార్ లాగానే మ్యాథ్స్ చెప్పాలి, సుఖేంద్ర సార్ లాగానే మ్యాథ్స్ టీచర్ కావాలి. నేను అదే పెట్టుకున్నా. ఇంకా ఆ సార్ అక్కడ ఇంటర్లో జాయిన్ చేయడం నాకు మొదటి స్టెప్. చాలా మంది నేను ఇంటర్ చేసి డిగ్రీలో నేను ఇంగ్లీష్ మీడియం తీసుకున్నా సార్. చాలా ట్రబుల్ అయింది నాకు. ఆ ఇంగ్లీష్ ఇక్కడ తెలుగు మీడియము, అక్కడ ఇంగ్లీష్ మీడియం తీసుకునేసరికి చాలా ట్రబుల్ చేయాల్సి వచ్చింది. అయినా కూడా ఆ 3 yearsలో 85-90% పెట్టాను. 90% మార్క్స్ వచ్చినాయి. సార్ వాళ్ళు కూడా చాలా మంచి మార్క్స్ వచ్చినాయి, అక్కడ నేర్చుకున్నారు. మళ్ళీ నేను బీఎడ్ ఎంఎస్సీ హైదరాబాద్లో చేసిన సార్. అక్కడ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టాకింగ్ ఉంటుంది. టీచర్స్ అయినా 10th క్లాస్లో చాలా గ్రిప్ ఉందమ్మా. అందుకే నువ్వు ఇంటర్లో కానీ బీఈడీలో కానీ డిగ్రీలో కానీ పీజీలో కానీ చాలా మంచి మార్క్స్ వచ్చినాయి. మీ సార్కి చాలా క్రెడిట్, మీ సార్కే చెందుతుందమ్మా, మీకు చెందుదని నాకు అక్కడ కూడా చెప్పారు. సుఖేంద్ర సార్ అంటే అసలు నేను ఎవరిని ఇక్కడ ఏం అడిగాను, ఎవరు రోల్ మోడల్ అంటే నేను సుఖేంద్ర సార్ అనే చెప్తాను. నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్. దాంతో పాటు సారు అసలు ఎవరిని బెదిరించకపోవు, నైస్గా చెప్పేది. నేను ఒక్క సార్ తోటి కూడా దెబ్బలు పడలేదు. అసలు మనోరే సార్ అన్నారు అందరూ దెబ్బలు పడవచ్చు నా చేతి అని అన్నాడు, కానీ నేను అసలు దెబ్బలే పడలేను. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు అసలు నేను దెబ్బలు అనేదే నాకు తెలియదు. నేను దెబ్బలు అయితే పడలేదు సార్. సార్ మందులో మేడం గారు మనకు 1 to 5 ఎక్స్క్యూజ్ అదంతా వాళ్ళు వాళ్ళకి పడాయి. ఒకసారి 9th క్లాస్ మిస్టేక్ లేకుండా రాసిన నేను క్లాస్లో ఎవరు రాయలేదు. ఆ రోజే అన్నాడు సార్. ఆ రోజు నేను మైండ్ ఫిక్స్ చేసుకున్నా, నువ్వు ఇట్లనే ఉండమ్మా, నువ్వు చాలా మంచి పొజిషన్లో ఉంటావు,
మేము 10th ఉన్నప్పుడే వచ్చినాం, 9th ఉన్నప్పుడే వచ్చినాం. ఉపన్యాసం పోటీలో ఫ్యాక్టరీస్ అనే వడ్డు నాకు రాలేదు, నోరు తిరగలేదు అసలు. వేరే క్లాస్లోకి వచ్చి ఒకటే తిట్టుడుగా నీకు ఫ్యాక్టరీ అంటారా, ఫ్యాక్టరీ అంటారా. ఆ సిచ్యువేషన్ వచ్చి నేను గుర్తుందా, నేను చెప్పలేదు. సార్ అయితే క్లాస్లోకి రాగానే రజకాంత్ ఎంతో రాగానే చిన్నగా ఉంటుంది కదా మనం అప్పుడు పిల్లలము. నేను ఫస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని. సార్ క్లాస్లోకి రాగానే బుగ్గ గిల్లేది, రాగానే గిల్లేది, వచ్చినాక గిల్లేది, లేకపోతే క్లాస్ అయిపోయినాక నన్ను గిల్లేది, కాకపోతే కంపల్సరీ బుగ్గ గిల్లేది. సార్కి గుర్తుకుందో లేదో నాకు తెలియదు. గజ్వేల్ మోడల్ స్కూల్లో పీజీటీగా వర్క్ చేసిన సార్. సార్ మీరు ఒకసారి ఎలక్షన్స్ అప్పుడు అక్కడికి వచ్చిరు, మీటింగ్ ఉన్నదని వచ్చిరు, మీకోసం 1 hour వెయిట్ చేసిన కలవడానికి. టైం అయింది, బెల్ అయింది, అయినా మిమ్మల్ని కలిసిపోదామని 1 hour వెయిట్ చేసిన. అయినా మీ మీటింగ్ అవ్వట్లేదు, ఇంకా లేట్ అవుతుందేమో అనేసి ఇంకా మా హస్బెండ్ వచ్చి తీసుకొని పోయిండు. ఆఫీసర్ ఉంటే కలిసిండు, గుర్తు పట్టిండు, మాట్లాడిండు సార్. ఇప్పుడు ఎన్ని చెప్పినావు సార్? అంటే నీకు వస్తువు పెట్టబడి ఎప్పుడు వల్లే కాబట్టి తెలియదు, ఇంట్లో వల్లే కాదు ఎప్పుడు నీకు తెలియదు. ఎన్నిసార్లు చెప్పాలా, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నీకు ఇష్టముడిగా పెద్దముడి కదా అంటాడు సార్. కూర్చోపోదు అది కూడా చెప్తే అయిపోతుంది. సిక్స్త్ క్లాస్లో శ్లోకాలు చెప్పేటప్పుడు గుర్తుకున్నాయా? సిక్స్త్ క్లాస్లో శ్లోకాలు సార్ మనకు సిక్స్త్ క్లాస్ ఎంటర్ అయినాము, కింద సార్ వచ్చిండు. శ్లోకాలు చెప్పడము, మనసు ప్రశాంతంగా ఉండాలంటే బాధలో ఉన్నప్పుడు ఎట్లుండాలి, ఎవరితోటి మాట్లాడదు, కళ్ళు మూసుకొని పేజీ పైన వదిలేయాలి చెప్తుండే. గుర్తుకుందా నీకు? నాకైతే గుర్తుంది. నేను డిఎస్సి జాబ్ కొట్టగలనని నాకు నమ్మకం ఉంది సార్. ఇప్పటికైనా నేను కొట్టి సాధించి మళ్ళీ మీ అందరినీ ఒకసారి కలుస్తాను సార్. నేను చేస్తాను సార్. నేను మొన్ననే డిఎస్సికి ప్రిపేర్ అయినా కానీ మా బాబు పుట్టిన నెక్స్ట్ డేనే నాకు ఎగ్జామ్ ఉంది సార్. నేను అటెంప్ట్ చేయలేకపోయినా, కానీ ఇప్పుడు పడ్డప్పుడు మాత్రం రాస్తా. జాబ్ వస్తుందా రాదా కన్ఫర్మ్ లేదు, కానీ మ్యాక్సిమం జాబ్ రావడానికి కన్ఫర్మ్ చేసి వాళ్ళ సార్ వాళ్ళ ఆశీర్వాదం మాత్రం పక్కా తీసుకుంటా. జుట్లు 2 జుట్లు వేసుకొని యూనిఫామ్ వేసుకొని టక్క నడుపుకుంటూ పోతుండే. జనవరి 26 ఫస్ట్ నేను ఏడిపోతుండే వరగల్ టెంపుల్. ఒకసారి అయితే నడుచుకుంటా ములుగు నుంచి వరగల్ వరకు నడుచుకుంటూ వెళ్ళినాం. గుర్తుకుందా? షరీఫ్ సార్ వాళ్ళు ఒకసారి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత
నేను 2 years ఉన్నాను. నేను ఇక్కడ ములుగులో 9th జాయిన్ అయ్యి 8th జాయిన్ అయ్యి 10th మ్యారేజ్ అయింది, వెళ్ళిపోయినాను. ఇంకా ఉన్నారు. నేను వెళ్ళిపోయినాక సిద్ధిరామ్ రెడ్డి సార్ వచ్చిండు. ఫస్ట్ క్లాస్ నుంచి 7th వరకు సిద్ధిరామ్ రెడ్డి సార్ లక్ష్మణపల్లిలో సార్ దగ్గరనే నేను చాలా దెబ్బలు కూడా తిన్నాను. ఆ సార్ దెబ్బలు తినడం వల్లనేమో ఇంగ్లీష్లోని కొంచెం పర్ఫెక్టే. నేను చదివింది 9th అయినా బాగానే కొంచెం వంటక మేడం ఎవరో నేను వెళ్ళినాక వచ్చినట్టు నాకు తెలియదు. సుఖేందర్ సార్ తోటి బోర్డు పైన లెక్కలు చెప్తే సారు ఉన్న లక్ష్మీదేవులన్నీ పిలిచి పలకరించేవాడు. సుఖేందర్ సార్ అనేది ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి అని లెక్కలు చెప్పేది బోర్డు పైన వచ్చే వరకు. నేను నరేందర్ రెడ్డి, సునీల్, నాగేశ్వర్ వాళ్ళు ఫస్ట్ బెంచ్ ఉండే. ఇక మా తర్వాత బెంచ్ రకరకాల మంది ఉన్నాం, చాలా మంది ఉన్నాం. అయితే మేము ఫస్ట్ బెంచ్ ఉన్నాం కానీ మేము బోర్డుకు దగ్గర ఉంటాం. బోర్డు దగ్గర ఉన్నాం. తర్వాత సార్ మళ్ళీ సెకండ్ బెంచ్లో కూర్చోబెట్టాడు. ఫస్ట్ బెంచ్ ఎంపీ ఉంటుండే. సార్ వచ్చి చెప్తా ఉంటుండే, నిజంగా చెప్పాలంటే కొన్నిసార్లు మా కూర్పట్లు వస్తుండే. ఇట్లా ఉండే ఎన్నిసార్లు చెప్పాలని చాక్లెట్ లేచి షోలు కదా, పెద్దలు కదా, నీకు చెప్తే అర్థం కదా అని చెప్పి అంటుండే సార్. మళ్ళీ అంటుండే క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయిన అవుతుంటే ఇట్లా మళ్ళీ ఇంట్లో భుజం తడుతుండే. అది బాగా గుర్తు సార్. దాని తర్వాత మధ్యలో ఉన్న విషయానికి వస్తే మనకు గ్రంథాలయ వార్షికోత్సవాలు అయినప్పుడు వాళ్ళ పాటల పోటీలు, వ్యాసరచన పోటీలు అట్లా నిర్వహించుకుంటాం. ఇక నాకు అంత రాదు కాబట్టి పాటల పోటీ ప్రిపేర్ అవుతుంది. ఏదో పాట పాడమని సపరేట్ కూర్చున్నా. మన దోశ ఎందుకు ఒకసారి పాడడానికి వాడచ్చు అంటే నేను సందర్భాన్ని సహాయంగా కాకుండా సందర్భం లేదు పాట నేను అన్నా. సరే మంచిగానే కదా, మెచ్చుకుంటుందా నేను అన్నా. మేడం వచ్చింది, అరే కాదా సిక్కుదా కదా సందర్భం మీద వాడే పాట ఉంది, ఈ సందర్భం సార్ వాడాలి అని తిట్టింది. సరే అసలు మేడం అది విన్నే మాకు గుర్తున్నాయి సార్. శ్రీనివాస్ రెడ్డి సార్ వస్తుండే, మధ్యాహ్నం హాస్పిటల్ అని చేస్తుండే, మనకు ఫిజికల్ అని చెప్తుండే. సార్ చెప్తుండే అలా ఇట్లా పడవన్నట్టే ఉంటుండే. ఎవరైతే మనకు పొద్దుంటే కాదు ఎప్పుడు వస్తుండే, అయితే మంచిగా ఉంటుంది సార్. తర్వాత సిద్ధిరామ్ సార్ వస్తుండే, ఇంగ్లీష్ చెప్తుండే. సార్ చెప్తుంటే అదేంటి మన ఏమంటారు సార్, ఒక బాలకృష్ణ సినిమా ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది అంటే ప్రతిదీ ఇట్లా మన ఏమంటారు సార్ అనర్కాలు ఇంకా గట్టిగా లౌడ్గా అట్లా చెప్తా ఉంటుండే. అవైతే కొన్ని చోరాలు ఇప్పుడు కూడా వినిపిస్తుంది సార్ రిజల్ట్. కొన్ని ప్రోగ్రాలు ఏవైతున్నాయి అవి షరీఫ్ సార్ తోటి అయితే భయమవుతుండే వాస్తవానికి. అప్పుడు సార్ సార్ అంటారు కానీ అభిష్ సార్, షరీఫ్ సార్ అంటే ఇట్లా టక్ చేసుకుని అక్కడ నడుచుకుంటూ వస్తుంటే ఇట్లా వేయాలి అక్కడికి. అప్పుడు ఇంగ్లీష్ సరే రాకపోతుంది కదా, రాకపోతుంటే సార్ అప్పుడు మళ్ళీ ట్రెండింగ్ ఉంటుండే. అభిష్ సార్, షరీఫ్ సార్ అంటారు యూత్ ఐకానికి ట్రెండింగ్ అవుతుంటుండే. మనం ఎవరు నడుగు గురువులో షరీఫ్ సార్, అభిష్ సార్ వచ్చారా అయ్యింది అని చెప్పండి, నీకు నేర్చుకున్నావు ఇట్లా ఉంటుండే భయం అయితే. ఆ భయమే దాదాపు కొన్నిసార్లు కాపాడింది సార్. థ్యాంక్ యూ అందరికీ. దాని తర్వాత మన మాధవరెడ్డి సార్ తోటి సార్ గుర్తులేదు వాస్తవానికి, నాకు ఎప్పటికి గుర్తుంటుంది. మన స్కూల్లో చెట్లు పెట్టుడు, మన ఏదైతే అవార్డు ఉందో ఆ చెట్లు పెట్టేందుకు ఎవడో ఒకటి కావాలి, ఉంటలేవు ఊరికే ఎండిపోతుంది అని చెప్పి నేను చంద్రగిరి అని ఉంటుండే. చంద్రగిరి ఇద్దరు సార్ పిలిచిండు, అరే చెట్లు పెట్టాం రా, నీళ్ళు పోస్తారు రోజుకు అని చెప్పి సార్ పిలిచి నెలకు 350 రూపాయలు మా ఇద్దరికి ఇచ్చాడు. అది మాత్రం మర్చిపోలేదు సార్. ఆ చెట్లకు మన అనిలం ఇంటికాడికి వెళ్ళి ఊరిలో అట్టకపోయి రోజు పొద్దున 3 బిందెలు, సాయంత్రం 3 బిందెలు, ఆ చిన్న బిందెలు కానీ తక్కువ బరువు పెట్టుకోవాలి. అది మోసుకొని ఇప్పుడు సార్ ఆ చెట్లు ఎంత పదిహేను చేశారు సార్, మస్తు పదిహేను చేశారు. ఇప్పటికైనా చెట్లు అంత పదిహేను సార్. ఆ చెట్లు కావాలంటే మీరే సార్. అదే సార్ 350 రూపాయలు కూలి నాకు ఇచ్చిండు, ఆయన ఇచ్చి చెప్తుంటే గుర్తొచ్చింది ఏంటంటే నాకు బాగా బ్యాంకింగ్ సెలర్స్ 10th క్లాస్లో ఇంగ్లీష్ సార్, అది చాలా బాగా గుర్తుంటుంది సార్. నాకైతే మా పిల్లలకు కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేసి చెప్తాను సార్, చాలా బాగా గుర్తుంటుంది సార్. అది బ్యాంకింగ్ సెలర్స్ అనేది అదొకటే సార్. నేను అది సార్ అవి చెప్తుంటే చెప్పాలనుకుంటాను. నన్ను మొండూరునే ఇచ్చినారు. మా ఆయన పేరు యాదవ్ రెడ్డి. నాకు ఒక బాబు, ఒక పాప. అశ్విత్ రెడ్డి బీటెక్ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు వైష్ణవి ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను వచ్చేసి వ్యవసాయమే చేస్తాను. వ్యవసాయమే చేస్తాను. ఇక కూరగాయలు ఆల్మోస్ట్ అన్ని పండిస్తాము. ఏపీ చెట్టు అన్ని. ఇక మాకు ఆవులు ఉన్నాయి, గేదెలు అన్నీ ఉన్నాయి, ఆవులు వండుతాం అంతే. నా పేరు మహేందర్, మ్యారీడ్. పాప బాబు. చెప్పినా మళ్ళీ చెప్పినట్టు
పూర్వ విద్యార్థుల తొలి ఆత్మీయ సమ్మేళనానికి పిలవగానే వచ్చిన ఈ మన గురువులకి ఉపాధ్యాయులకి ఈ బిజీ లైఫ్లో కూడా టైం కేటాయించి వచ్చిన గురువులకి నా ప్రాధాన్య వందనాలు. నేను రామచందర్, మాది లక్ష్మకపల్లి విలేజ్. ఫస్ట్ నుంచి 7th వరకు లక్ష్మకపల్లి విలేజ్లో చదివాను. మొలుకి 8th, 9th, 10th 3 years ఇక్కడ ఫస్ట్గా 7th వరకు మా సిద్ధిరామయ్య సార్ గారి హెడ్ మాస్టర్గా ఉన్న స్కూల్లో చదివాను. సార్ చెప్పవలసింది ఏంటంటే, నేను ఫస్ట్ చదువుకోలేను. ఊళ్ళో చదువుకున్న ఎవరెవరు అందరిని ఇంటింటికి తిరిగి పిలుచుకొచ్చి వాళ్ళ చదువు ఉండొద్దు అని చదవనన్నా కానీ తోలుకొచ్చి నా 5th క్లాస్ నుంచి జాయిన్ చేశాడు. ఫస్ట్, సెకండ్ చదవలేను. ఫస్ట్ 5th నుంచి చదవని 5thలో జాయిన్ చేశాడు. ఇక అక్కడి నుంచి మొదలైంది. ఇక చదువుతా స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఎందుకు వెళ్ళాలి, చదువుకుంటూ పిజిడిఎం వరకు చదివిన బిజినెస్ స్కూల్లో. ఇప్పటి వరకు ఎప్పుడు ఎందుకు వెళ్ళాలి, చదువుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు ప్రజెంట్గా బిజినెస్ ఆటోమొబైల్ షాప్ పెట్టాను. అదే బిజినెస్ రన్ చేస్తున్నాను. అట్లే వ్యవసాయం కూడా ఫార్మర్గా అది కూడా రన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, డిగ్రీ కూడా చేసిన సార్. కాకపోతే డిగ్రీలో కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అది అంతే సార్. సార్ మ్యారీడ్, నాకు ఒక కొడుకు, ఒక బాబు. ఇప్పటికైతే ఫార్మర్, పాప, వ్యవసాయం. ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్. నేను హౌస్ మేకర్. గ్రామం ఎర్రవల్లి సార్ నాది. నేను ఇప్పటిదాకా ఎక్కడ సార్ అక్కడనే పని చేస్తున్నానని ఎర్రవల్లి సార్ నాది. అవును సార్. తీసుకున్నా ఇంత ఇంగ్లీష్ చదివినాను కానీ లింగమన్న వల్లనే నేను పేరు నేర్చుకున్నా సార్. ఏబిసిడీలో కామన్గా నేర్చుకున్నాము. 6th క్లాస్లో మాకు టీచర్స్, ఇంగ్లీష్ టీచర్స్, మరి సార్ మీరు ఉన్నారా లేదా మీరైతే గుర్తులేదు. సార్ వాళ్ళు అయితే రాలేదు మా క్లాస్కి. అయితే లింగమన్న ఖాళీ ఉన్నప్పుడల్లా మా క్లాస్కి వచ్చేది. ఆరే అంటే రా అని అట్లా మీరు ఇంటి దగ్గర నేర్చుకొని రండి అని ఇట్లా చెప్పిండు సార్. ఆ సార్ అన్న వల్లనే మేము నేర్చుకోవడము, చదవడము, ఆ లెటర్స్ అయితే అందరికీ క్రెడిట్ దక్కింది సార్ మా బ్యాచ్కి అయితే. ఉపాధ్యాయులకు నమస్కారం. నా పేరు గీత, వారి పేరు రాజేంద్ర సార్. ఓ పాప, ఓ బాబు. బాబు 9th స్టాండర్డ్, పాప 4th క్లాస్. మా వారు వచ్చి ఆశీర్వాదంగా చేస్తున్నారు. నాకు ఒక పాప, ఒక బాబు. పాప 2nd year, బాబు 5th క్లాస్. మేము వ్యవసాయం చేస్తాం, మా ఆయన నేను. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు కవిత. నాకు పాప, బాబు. మా ఆయన సూపర్వైజర్గా చేస్తాడు, నేను ఇంట్లోనే ఉంటాను. కాదు ముప్పు గ్రామాలు సార్ మాది. కొండపోచమ్మ డ్యాంలో పోయిన ఊళ్ళు వంటమామిడి సైడ్ సార్. ఆరణగారు కాదు మామిడి. మీ వాల్యుబుల్ టైం కేటాయించి ఇక్కడ దాకా వచ్చినందుకు నాకు కృతజ్ఞతలు సార్. నా పేరు వచ్చేసి మాధురి. మా హస్బెండ్ నేమ్ రవీందర్. మాకు ఓన్ కంపెనీ ఉంది, పోస్టర్. ఇక్కడ వచ్చేసి మా పెద్దబ్బాయి గారు 10th క్లాస్ చదువుతున్నాడు. హర్ష 10th క్లాస్ చదువుతున్నాడు. చిన్న అబ్బాయి వారు 8th క్లాస్ చదువుతున్నాడు. నేను శారీ బిజినెస్ చేస్తాను సార్. మీ చెప్పిన విషయాలు కూడా నేను అప్పుడప్పుడు మా పిల్లలకు గుర్తు చేస్తుంటాను. నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఎక్కువ, కానీ అయినా చెప్తుంటాను నేను మా పిల్లలకి ఇట్లా అని, మా సార్ ఇట్లా చెప్పారు అని. ఇక్కడికి విచ్చేసి నా సార్లకి, మేడమ్స్కి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ఇంత టైం కేటాయించి ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. నేను 3rd క్లాస్ నుంచి హాస్టల్ నుంచి స్కూల్కి వచ్చేదాన్ని సార్. హాస్టల్లోనే ఉండేదాన్ని. అక్కడనే సార్ వాళ్ళు ఉండేవారు, సార్ వాళ్ళు. అక్కడనే మేము 7th క్లాస్ ట్యూషన్ కూడా అక్కడి నుంచి అక్కడికే వచ్చేవాళ్ళం.
తర్వాత 10th క్లాస్ వరకు అక్కడనే హాస్టల్లోనే. ఒకసారి సురేందర్ సార్ క్లాస్లో మొత్తం మ్యాథ్స్ చెప్తూ ఉంటే నోట్స్ మీద ఒక సమ్ చేయమని చెప్పారు. చెప్తే అందరం చేస్తున్నాము, క్లాస్ ఫస్ట్తో సహా అందరం నోట్స్లోనే చేశాము. నేనైతే నార్మల్గా క్లాస్ ఫస్ట్ కాదు సార్, నార్మల్గానే చదువుతాను, కానీ అందరిలో నేను ఒకదాన్నే ఆ సమ్ పర్ఫెక్ట్గా చేశాను సార్. అప్పుడు సార్ లేపి ఈ అమ్మాయి ఒకటే బాగా చేసిందని చెప్పాడు. అదైతే నేను ఇప్పుడు మర్చిపోలేదు సార్. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే పాటలు అంటే నాకు చాలా ఇష్టం సార్, పాట పాడడం అనేది. అయితే అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే కానీ ఎక్కువ రాలేకపోయాను. 10th వచ్చేసరికి ఒక సాంగ్ చేసి పాడాను. ఆ పాట వల్ల రాధాకృష్ణ సార్ తెలుగు సార్ ఉండేవారు. ఆ సార్ అయితే ఇక ఊపుకే అనేది సార్, పద్యమన్నా చెప్పు పాటనన్నా వాడు అనేసి అనేవాడు క్లాస్కి వచ్చి. పాటనన్నా వాడు లేదంటే పద్యమన్నా చెప్పు కూర్చోబెడతా అనేది. అది కూడా నేను మర్చిపోలేదు సార్. నా పేరు సల్మా. నేను అంతగా ఏం చదువుకోలేదు, కాకపోతే ఫస్ట్ నుండి 3rd వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాను. ఆ తర్వాత 3rd నుండి 10th వరకు సార్ వాళ్ళతో చదివాను. సార్ వాళ్ళతోటే ఉన్నాను. 9th వరకు అంతగా ఏం చదవలేదు సార్. నేను 10th వచ్చాక హాస్టల్ జాయిన్ అయ్యాను. హాస్టల్ జాయిన్ అయిన తర్వాత అందులో చాలా నా అంతలా నేనే చాలా మార్క్స్ అయితే చాలా మంచిగా వచ్చినాయి సార్ నాకు 10th. కాకపోతే నేను ఇంటర్ కూడా ఏం చేయలేను. నాకు సుగేందర్ సార్ గురించి చాలా ఏమంటుండే, ఎవరైనా ఏమైనా క్లాస్లో ఎక్కకపోతే మొత్తం మట్టి బుర్రనే, మొత్తం మట్టి బుర్రనే, ఏం జమాకేమో. మళ్ళీ ముగ్గులో ఒకటి వచ్చినప్పుడు నేను సార్ మేడం నాకు ఎప్పుడు డిజైన్ కూడా సాంగ్ కూడా వాడినప్పుడు డిజైన్స్ కూడా వేస్తే మేడంకి చాలా ఇష్టం. అప్పుడు మేడం నాకు కావాలని ప్రైజ్ ఇప్పించింది ముగ్గులో ఒకటి. అప్పుడు అదొకటి మర్చిపోలేను. ముగ్గురు పిల్లలు, ఫస్ట్ బాబు 3rd క్లాస్ సార్, సెకండ్ పాప 2nd క్లాసు, 3rd పాప 1st క్లాసు. మైనర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాడు, సీనియర్ అసిస్టెంట్. నాది బస్ స్టాప్లో నేను టీచింగ్ చేస్తాను సార్ ఇంటి దగ్గర. నాకు 2 పిల్లలు, బాబు. అది చెప్పగా మాది ఫుడ్ బిజినెస్. నేను స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన స్కూల్లోనే టీచర్గా వర్క్ చేశాను. పిరామిడ్ సార్, శ్రీనివాస్ సార్, సుఖేందర్ సార్ ప్రిన్సిపల్ అది అంటే ఉండేది. అందులో కూడా నాకు బాగా కనెక్ట్ ఉండేది. ఆ తర్వాత ఇక సుఖేందర్ సార్తో బాగా వర్క్ చేసినప్పుడు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు, స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఎన్ని తప్పులు చేసినో టీచర్గా ఉన్నప్పుడు అవన్నీ నేను బాగా మిస్ అయిపోయాను. అవన్నీ నాకు తెలిసి వచ్చాయి. నేను పిల్లలకు టీచింగ్ చేసేటప్పుడు నేను ఏమేమి తప్పులు చేసినా నా సార్ వాళ్ళు నన్ను ఎందుకు అట్లా అనేది అనేసి నేను టీచర్ ఉన్నప్పుడు నేను పిల్లలకు చెప్పినప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు కూడా మేము గుర్తు పెట్టుకొని అప్పుడు చేయడానికి వల్ల ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడన్నా అవి పాటించి ఆ తప్పుని సరిదిద్దుకుంటాం. మాది నాయుడుపల్లి నుండి వచ్చేదాన్ని. మాది ఇప్పుడు గౌరారం ప్రస్తుతము. మా ఆయన పేరు హనుమంత్ రెడ్డి. మాకు ఒక పాప ఒక బాబు. పాప ఫస్ట్ 2nd ఇయర్, బాబు 9th క్లాస్ సైనిక్ సైనిక్ స్కూల్లో చదువుతున్నాడు. నమస్కారం, నా పేరు రచిత. బాబు 2nd ఇయర్, బాబు 9th క్లాసు. మా బాబు వ్యవసాయమే చేస్తుంది. కానీ కొంతమంది అయితే మీదికి ఏదో ఇష్టం లేనట్టుగా మాట్లాడేవారు. కానీ ఒకటి నాకు బాగా గుర్తు ఏంటంటే వాచ్ సార్. మాకు కరెక్ట్గా టైం ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలి ఏంటనేది మాకు తెలియదు. బోర్డు పైన వాచ్ వేసి ఆ నంబర్స్ వేసి ఇక్కడికి వస్తే ఇంత 1:45, 1:11 అనడం, ఇట్లా 1/2 hour ఇట్లా అని చెప్పడం నేర్పించింది అన్న చెప్పిందే నాకు గుర్తుకుంటుంది. మా పిల్లలు కానీ ఏదైనా అడిగినప్పుడు నేను టైం చెప్పినప్పుడు ఖచ్చితంగా అన్న గుర్తొస్తాను నాకు. ఇది మాత్రం మెమరబుల్, మర్చిపోలేదు సార్. ఇంకొకటి నేను మా హస్బెండ్ పేరు మా పిల్లల పేరు చెప్పలేదు సార్. మా హస్బెండ్ పేరు సుదర్శన్, మా పెద్ద అమ్మాయి హరస్మిత, చిన్న అమ్మాయి రిష్మిత. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకోటి మీరు ఇంత సమయం కేటాయించి ఏదో పిల్లలు కదా పిలుస్తున్నారు, ఎవరో ఒకరమో ఇద్దరమో వెళ్తే సరిపోతుందిలే అని అనుకోకుండా మీరు ఎంత విలువైన
పాప 5th క్లాస్ చదువుతుంది సార్. పాప 4th క్లాస్ సార్. గోల్డ్ స్టార్ హై స్కూల్ సార్. మా మిత్రులకు ఈ ప్రోగ్రాం ముందుండి నడిపించిన మా ఇంకా వేరే మిత్రులకు మరియు మా ఆహ్వానం మేరకు ఇక్కడ ఇచ్చేసినటువంటి మా ఉపాధ్యాయురాలు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీ యొక్క విద్యా బుద్ధులతో ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నాము. ముందుగా చెప్పాలంటే నా పేరు చిరంజీవి, నేను లక్ష్మణపల్లి విలేజ్ నుంచి వచ్చేవాడిని. ప్రజెంట్ నేను ఒక బిజినెస్ రంగంలో ఉన్నాను. ఎలక్ట్రానిక్స్, పెయింట్స్ అండ్ హార్డ్వేర్, అగ్రికల్చర్ సంబంధించిన వాటిలో నాకు రెగ్యులర్గా సిద్ధరామరెడ్డి గారు, గౌరవనీయులను మాధవ్ రెడ్డి సార్ గారు రెగ్యులర్గా టచ్ అవుతుంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పిన విద్యాబుద్ధులతోనే ఫస్ట్ ఏ రంగంలో అయినా మనం నిలదొక్కుకోవాలంటే ఫస్ట్ ఉండేది పేషెన్స్, ఓపిక అనేది మనము ఎంత అలవర్చుకుంటామో అంత ముందుకెళ్తాం అనేది ఒక నా యొక్క నమ్మకం. మరియు మీరు అప్పుడు మాకు చెప్తుంటే అన్ని విషయాలు మాకు అర్థమైంది. అంటే ఇవన్నీ పట్టించుకోవాలా, ఇవన్నీ వినాలా, ఇవన్నీ అవసరం, మా జీవితంలో ఇవన్నీ ఉపయోగపడతాయి అనేది ఒక ఆలోచన ఉంటుండే. కానీ ఈరోజు ప్రస్తుత సమాజంలో కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే మీరు చెప్పిన అన్ని విషయాలు ప్రతి ఒక్కటి జీవితంలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ బయట వ్యాపార రంగంలో కానీ వేరొక రంగంలో కానీ ప్రతి విషయాలు ఎప్పుడో ఒకప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు. అందరం ఇదే రంగంలో ఉన్నాము, లేదంటే చిన్న రంగం ఉన్నామని కాకుండా, లేదంటే అగ్రికల్చర్ అని కాకుండా అన్నీ మన మనస్ఫూర్తి చేస్తే అన్నీ హార్ట్ఫుల్గానే ఉంటాయి. ఎప్పటికీ ఏది కూడా మనము చిన్న స్థాయిగా ఉంచుకోవద్దు. 100% ఒక కాన్ఫిడెంట్తో ముందుకు పోతే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
ఒక్క నిమిషం ఫస్ట్ పెట్టింది సరెండర్ ఇచ్చినప్పుడు పెట్టింది. కాకపోతే గ్రూప్ ఉంది ఫ్రెండ్స్, గ్రూప్ ఉంది కానీ గ్రూప్ లో పెట్టలేదు. నాకు తెలియదు అసలు గీత వసంత నేను అసలు రావాలని అనుకోలేదు. ఎందుకంటే మీరు అందరు కలుస్తారు, పంపించారు. మీకోసం నేను మా అత్తమ్మని ఓడించి వచ్చి నరేందర్కి, అనిల్కి, ఆయన వసంతకి, గీతకి, జగి అందరు నాకు ఫ్రెండ్స్ అందరు ఒకటే, వేరు వేరని కాదు, అందరు ఒకటే.
We miss on the job.